జరగనున్న ఎన్నికలలో బూతుల వద్ద బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు, నాయకులు, కార్యకర్తలందరూ కూటమిగా ఏర్పడి ప్రతి బూత్ వద్ద దొంగ ఓట్లు వేయనివ్వకుండా జాగ్రత్త వహిస్తే 2024లో ఎన్డీఏ కూటమి పాలన ఖాయమని జనసేన పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ జనసేన నేతలపై గత 5 సంవత్సరాలుగా హౌస్ అరెస్టులు, దాడులు జరిగాయని గతాన్ని గుర్తు చేశారు. ఈ దౌర్జన్య దోపిడీ పాలనను అంతం చేయాలంటే జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఆరాణి శ్రీనివాసులను, అలాగే కమలం గుర్తుకు ఓట్లు వేసి వరప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జనసేన అభ్యర్థి ఆరాణి శ్రీనివాసులు వరుస సంఖ్య 3తో తయారు చేసిన ప్లకార్డులను ఓటర్లకు తెలిసేలా చేతబట్టి ప్రెస్ క్లబ్ లో ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు సిద్ధు, రాజేంద్ర, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఆకేపాటి సుభాషిని రాష్ట్ర కార్యదర్శి, సుమన్ బాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నగర కమిటీ, షరీఫ్ తిరుపతి జనసేన పార్టీ 16వ వార్డు అధ్యక్షులు, సిద్ధు జనసేన పార్టీ నాయకులు తిరుమల, రాజేంద్ర మరియు లోకేష్ జనసేన పార్టీ నాయకులు తిరుపతి. ఇంకా మరికొన్ని గంటల్లో 2024 ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రచారం ఆగిపోతుంది. కాబట్టి ఇన్ని రోజులు మేము మాట్లాడింది వేరు, ఈరోజు మాట్లాడబోయే ఓటు కూడా రేపు ప్రజలకి ఈ క్షణం నుంచి ప్రజలు తెలియజేయాలి. కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం. మరి కొన్ని గంటల్లో 48 గంటల తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఈ తిరుపతికి అలాగే రాష్ట్రానికి పట్టిన పీడ వెళ్ళిపోతుందని చెప్పి ఆశిస్తున్నాం. 5 ఏళ్ళు మనం పడిన కష్టం, మనం పడిన బాధలు, మన బ్లాక్మెయిలింగ్, మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు, మన పైన దాడులు, కేసులు, కుల రాజకీయం, కుల దాడులు, మత దాడులు ఒకటి కాదు. లిస్ట్ ఎత్తుకోకపోతే ఈ ఎలక్షన్ సరిపోదు, అంత పెద్ద చాంతానంత లిస్ట్ ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు మా మీద కానీ ఈ 5 ఏళ్లలో అనేక కేసులు, అనేకసార్లు జైళ్ళు, వినూత ఆడమ్మాయి కూడా చూడకుండా ఈయనని వాళ్ళ ఆయనైతే 13 రోజులు జైల్లో ఉన్నాడు. ఈమెని అనేక ఇబ్బందులు పెట్టారు ఈ 5 ఏళ్లలో. సుభాషిణి గారు మీరే చూస్తారు, సాక్షాత్ ప్రెస్ క్లబ్లోనే ప్రెస్ వాళ్ళు ఎదురుగానే పోలీసులు లాక్కెళ్ళి మరి 307 కేసు కట్టారు, అనేక ఇబ్బందులు గురి చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోండి. ఈ 5 ఏళ్ళు ప్రజలు తెలుసుకోవాలి, ఈ తిరుపతి ప్రజలు తెలుసుకోవాలి. ఓటు కూడా గెలుపోటములకి ఖచ్చితంగా నిర్ణయం అవుతుంది. ప్రతి ఒక్కరూ మీరు చూస్తున్నారు, హైదరాబాద్ సిటీ లాంటి చోట్లే 40% పోల్ అయింది ఎలక్షన్స్ లో. అలాంటిది రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకొని త్యాగాలు చేసి 21 సీట్లు తీసుకొని కూటమిలో జగన్ రాక్షసుడిని ఇంట్లో కూర్చోబెట్టాలంటే త్యాగాలు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు తిరుపతిలో ప్రజలందరూ మీరు కూడా త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. రామరాజ్యం రావాలంటే మీరందరూ ఆ రోజు వచ్చి ఓటు వేయవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఆ రోజు పొద్దున 11 లోపల వచ్చి మీరందరూ ఓటును వినియోగించుకోండి. లేదంటే మీ అందరికీ తెలుసు ఎంపీ బై ఎలక్షన్ లో ఏం జరిగిందనేది, కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఏం జరిగిందనేది. రిగ్గింగ్ చేయడానికి ఎంతైనా పాల్పడతాడు, బోగస్ ఓట్లు ఎలా క్రియేట్ చేసి డిసైడింగ్ ఫ్యాక్టర్. ఖచ్చితంగా మీరందరూ బయట రావాలి, మీ ఓటుని వినియోగించుకోవాలి. మీకు తెలుసు తిరుపతిలో రాక్షస రాజ్యం తిరుమలని భ్రష్టు పట్టించేశారు, తిరుపతిని భ్రష్టు పట్టించేశారు. అనవసరమైన ఎలివేషన్స్ ఇస్తూ ఎక్కడెక్కడ అవసరం లేని చోటంతా రోడ్లు వేసి ఎలివేషన్స్ ఇస్తూ చేశారే తప్ప ఇంకేం ప్రయోజనం, ఇంకేమి ఎక్కడ డెవలప్మెంట్ అయితే యువతకు గాను ఎక్కడగాను డెవలప్మెంట్ లేదు. ఓన్లీ రౌడీ రాజ్యం జరుగుతుంది అంతే. దయచేసి మీరందరూ ఈ ఎలక్షన్ని కూటమి అభ్యర్థిని ఆరణి శ్రీనివాస్ అంకుల్ గారిని గెలిపించుకోవాలని చెప్పి వరుస సంఖ్య 3 ఆరణి శ్రీనివాస్ అంకుల్ని ఖచ్చితంగా మంచి వ్యక్తి, రౌడీయిజం అంతం చేస్తాం మాట ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన వ్యక్తి.